డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మనున్నారు. వెంటనే వీరా డాక్టర్ గారి క్యాబిన్లోకి వెళ్ళి కలుస్తాడు. మీరేం కంగారు పడకండి. కొన్ని హాస్పిటల్లో చనిపోయిన వాళ్లల్లో నుండి తీసిన కిడ్నీలు గాని, యాక్సిడెంట్ అయిన వారిలోని కొన్ని కిడ్నీస్ ఉంటాయి. వాటిని డోంట్ చేసే అధికారం హాస్పిటల్కి ఉంటుంది. అలా ఏదో ఒక హాస్పిటల్ నుండి డోన్ ద్వారా కిడ్నీ తెప్పించి పాపని ఆరోగ్యవంతంగా చేసే ప్రయత్నం చేద్దాం. అలా కొన్ని రోజులు గడిచినప్పటికీ ఏ హాస్పిటల్ నుండి కిడ్నీ డోన్ లభించకపోవడంతో పాప ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ ఉంటుంది. వీరా ఇదేంటి, ఎంత వెతికినా కూడా కిడ్నీ దొరకడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హెడ్ నర్స్ వచ్చి, వీరా, మీరు వాట్సాప్ గ్రూప్లలో మరియు తెలిసిన ఫ్రెండ్స్లలో అందరికీ తెలియజేయండి. మీ ప్రాబ్లంని మెసేజ్ ద్వారా అందరికీ చెప్పండి. ఎవరో ఒకరు కిడ్నీ డోన్ గురించి ముందుకొచ్చే అవకాశం ఉంది. అన్నా చూడండి, నా మాటేనండి. ఎవ్వరూ కిడ్నీ ఇవ్వరు, అది ఫ్రీగా దొరకదు. పాపను బ్రతికించుకోవాలనుకుంటే కిడ్నీ కొంటేనే దొరుకుతుంది. అదైతే నిజమే, కానీ డోన్ చేయడానికి చాలా తక్కువ మంది ముందుకొస్తారు. 100%లో సుమారు 1% ఉంటే మహా గొప్ప. మిగతా వారు కిడ్నీలు లేక డయాలసిస్తో జీవితాలు గడిపేస్తూ వారి సమయం అయిపోయేసరికి చనిపోతారు. కొంతమంది అయితే డబ్బుతో ట్రీట్మెంట్ చేయించుకుని బ్రతుకుతారు. ఇది నిజం. కానీ చీకటి కోణంలో జరిగే ఈ వ్యాపారానికి ఎవరూ ఆపలేరు, ఎవరూ అడ్డుకోలేరు. అదేంటి, ఇది తప్పు కదా, మనుషుల అవయవాలతో వ్యాపారం చేయడము చట్టరీత్యా నేరం కదా చూడండన్నా, అంటాడు. మీరు చూస్తే చాలా మంచివార్లాగున్నారు. ఇవన్నీ మీకు తెలీదు. అసలు ఇదొక పెద్ద ఆర్గాన్ బిజినెస్. కాకపోతే ఇందులో కొంతమంది పేదవారు డబ్బు లేక తమ కిడ్నీలను బ్రోకర్ల ద్వారా అమ్ముకోవటం, ఆ బ్రోకర్లు వాళ్లకు డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తూ ఉంటారు.